గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు కంట్రోల్లో ఉన్నాడు. ఓకే, అనేక కోణాల్లో కూడా మనం చూసాం. దావీదు దాన్ని ఎంత స్పెసిఫిక్గా దాని గురించి ఆయన చెప్పాడో మనం చూసాం. నేను కూర్చుని ఉండుట, నుంచొని ఉండుట, నా ముందు నా వెనకాల ఆవరించావు, నా తల మీద కూడా నీ హస్తాన్ని పెట్టావు, నోటికి నా మాట రాక మునిపే అది నీకు తెలుసు. సో ఇంత కంట్రోల్లో ఉన్నావా అంటే, ఒక్కొక్కసారి కష్టాలు ఎక్కువైపోయినప్పుడు, బాధలు ఎక్కువైపోయినప్పుడు మనం ఏంటంటే, కొంతమంది ఏమో డౌట్ వస్తుంది దేవుడు ఉన్నాడా అని. అది ఎవరు ఇనిషియల్ బిగినింగ్ పీపుల్కి. కొంచెం కొంతకాలము మరి దేవునితో నడిచిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అరే ఇక నేను పాపాలు ఎక్కువైపోయాయేమో, ఈ దేవుడు విడిచిపెట్టేశాడేమో, ఏమో నన్ను పట్టించుకోవట్లేదేమో, ఏం జరిగిందో ఏటో మనకు తెలియదు, వీ డోంట్ నో వాట్ హస్ హ్యాపెన్ అని అనేకులు మరి ఇక ఒక నమ్మకార్థమైన రీతిలో ప్రార్థిస్తూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు, దేవునికి ఇచ్చేది ఇస్తూ ఉంటారు. కానీ ఎక్కడో ఒక వెలితి కనపడుతుంది అన్నమాట వాళ్ళ జీవితాల్లో. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు మన విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. గాడ్ ఈజ్ టెస్టింగ్ యువర్ ఫెయిత్. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ హ్యాస్ ఎ వర్డ్ ఫర్ యూ. నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితిలో దేవుడు నీ కొరకు ఒక మాటను సిద్ధపరిచాడు. ఏం చేయాలి ప్రభువా? షుగర్ ఒకటే వచ్చిందని బాధపడుతున్నాను, ఇప్పుడు షుగర్తో పాటు బీపీ వచ్చింది. బీపీ ఒకటే అని బాధపడుతున్నాను, ఇప్పుడు 2 వచ్చాయని, 3వది వచ్చింది. ఇదేంటిది? అప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడు, 3వసారి కూడా దేవుడు మాట్లాడతాడు. యాయిరు తనతో వస్తూ ఉంటాడు, పక్క నుంచి ఒక వర్తమానం చెప్తారు, యాయిరు నీ కుమార్తె కాబట్టి బోధకుణ్ణి ఇబ్బంది పెట్టొద్దు. నమ్మిక మాత్రము ఇంతకుముందు ఏ నమ్మకం అయితే ఉంచావో ఆ చిన్న వ్యాధికి, చిన్న చిన్న అద్భుతాలకి, ఇప్పుడు ఈ పెద్ద అసాధ్యమైన అద్భుతానికి కూడా అదే విశ్వాసం పట్టుకో అంటున్నాడు. హోల్డ్ ఆన్ టు ద సేమ్ లిటిల్ ఫెయిత్. ఇట్ విల్ గ్రో, ఇట్ విల్ గ్రో, ఇట్ విల్ గ్రో. సో గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. అతను కొంతమంది అవిశ్వాసులు కూడా మనం చూసాం. ఒక సేనాధిపతి ఏమంటాడు? మాట మాత్రము సెలవేమో. సో గాడ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఈజ్ గాడ్ ఇన్ కంట్రోల్. అందుకనే దావీదు ఇంకొక కోణంకి వెళ్ళి ఏం మాట్లాడతాడంటే, నేను సముద్రంలోకి వెళ్ళిపోయినా, ఎక్కడికైనా దూరముగా వెళ్ళిపోయినా, ఆకాశంలోకి ఎక్కిపోయినా, పాతాళంలోకి ఎక్కిపోయినా, అక్కడ కూడా నువ్వు ఉంటావు. సో గాడ్ ఈజ్ నాట్ జస్ట్ కంట్రోల్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఈజ్ ఇన్ కంప్లీట్ కంట్రోల్. కంప్లీట్ కంట్రోల్. ఆ అధ్యాయంలో అతను రాసిన విధానము చూస్తే ఇంత కంట్రోల్లో ఉన్నాడా దేవుడు? మీకు తెలుసా? గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ హెల్. అవునా కదా? యా, ఈజ్ నాట్ జస్ట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ హెవెన్, ఈజ్ కంట్రోల్ ఆఫ్ టోటల్ కంట్రోల్ ఆఫ్ హెల్. హెల్ ఎందుకు నరకం పెట్టాడు దేవుడు అసలు? ఎందుకంటే ఆయన సన్నిధికి దూరం అవుతే ఎలాగుంటుంది అనేది అనమాట. ఆయన సన్నిధికి బాగా దూరం అయిపోతే ఎలా ఉంటుంది, ఆయన సన్నిధి దగ్గర ఉంటే ఎలా ఉంటుంది. ఇన్ హిస్ ప్రెజెన్స్ దెర్ ఈజ్ ఫుల్ ఆఫ్ జాయ్. ఆయనకి దూరం అయ్యే కొలది శిక్ష, 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 అగాధం, ఇన్నర్ ప్రిజన్. సో గాడ్ ఈజ్ టెల్లింగ్ స్టే ఇన్ మై ప్రెజెన్స్. ఈ భూమి మీద ఏంటంటే దేవుడు ప్రతి మనిషిని ఆయన హృదయ అంతరంద్రియములు ఎరిగినవాడు. మనము గడిచిన వారం చూసాం, ఒక మనిషిని ఆయన ఎలా చూస్తాడు? మాట్లాడక ముందే ఒక మనిషి ఎలా మాట్లాడుతున్నాడో మనం చూస్తాం. దాన్ని బట్టి ఒక మనిషి యొక్క ప్రవర్తనను చూస్తాం. కానీ ఆయన
ఏది చూసి ఆ మనిషిని డిసైడ్ చేస్తాడు? ఆ తలంపులు అంటే నీ హృదయం అన్నమాట. అది ద థాట్స్ ఆర్ యువర్ హార్ట్. ద థాట్స్ రిప్రజెంట్ యువర్ హార్ట్. దాన్ని బట్టి ఆయన నేను డిసైడ్ చేస్తాడు. అందుకని అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే నీ హృదయంలో ఉండేది బయటికి తీసుకొచ్చి నీకు చూపించి దాన్ని ఆయన మారుస్తాడు. దాన్ని పుటమ వేసి బంగారమును ఎలాగ అగ్నికొలిమిలో వేసి దాన్ని శుభ్రం చేస్తారో అలాగే చేస్తూ ఉంటాడు అనమాట. హీ విల్ ఎక్స్పోజ్ యూ. హీ విల్ షో వాట్ ఈజ్ ఇన్ యూ. నీలో ఏముంది, దీన్ని నువ్వు బాగు చేసుకోవాలా అని నీ ముందు పెడతాడు. అనేక భక్తుల ముందు ఇదే చేస్తాడు ఆయన. ప్రతి విశ్వాస జీవితంలో ఇదే చేస్తాడు. ఎందుకంటే మనం అప్పుడు మర్చిపోతాం, ఈ భూమి మీద మనకు ఓకే ఒక ఇల్లు, ఒక పిల్లల సెటిల్, ఉద్యోగం అంతా బాగుంది. దానికోసమే మనం పొద్దున్న లేచి జీవితాంతం ప్రార్థన చేస్తాం. దాని గురించి ఇతరులకు ప్రేరేపణలు ఇస్తాం. అనారోగ్యంలో పిల్లోడు దశవాళ్ళు అది ఇదే. అయితే దేవుడు దృక్పథం ఎలా ఉంటుందంటే, నువ్వు రేపొద్దున నా దగ్గరికి ఉండాలా, నువ్వు నా దగ్గరికి ఉండాలి కాబట్టి నాకు కొన్ని గుణాలు ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి నా రాజ్యానికి. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, వాళ్ళు చూస్తారు నువ్వు ఎలాంటి వాడివి, ఎంత మార్కులు వచ్చాయి, కష్టపడగలవా, మాట్లాడగలవా, ఎలా మాట్లాడగలవా, తెలివిగా ఉంచగలవా, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎబిలిటీ, హానెస్టీ అన్నీ చూసి నీకు ఉద్యోగం ఇస్తారు. అయితే మన దేవుడు అలా కాదు, నిన్ను అలాగే ఈ భూమి మీద తయారు చేసి సిద్ధపరిచి అప్పుడు తీసుకెళ్తాడు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ హీ ప్రిపేర్స్ యూ, హీ ఫర్గివ్స్ యూ. హీ ఫర్గివ్స్ యూ. నిన్ను క్షమిస్తాడు, నిన్ను తయారు చేస్తాడు, నిన్ను సిద్ధపరుస్తాడు. హీ విల్ బ్రింగ్ అవుట్ హూ యు ఆర్. ఒక్కొక్కసారి ఆయన అందరికీ చెప్పడు, నువ్వెవరివో నీకే బయలుపరుస్తాడు. చూడండి, టెంపరేచర్ ఇంత పెరిగితేనే కొన్ని తయారవుతాయి. ఏ ఆహారమైనా సరే ఓకే, కింద ఆ వేడిని బట్టి అది ఉడుకుతుంది, చక్కగా తయారవుతుంది అనమాట. అలాగే దేవుడు మనకి చూపిస్తాడు నువ్వెవరివో. హీ విల్ ఎక్స్పోజ్ యూ. తన శిష్యులందరినీ చూపించాడు. వాళ్ళందరూ ఏమంటారు, ఎవరినన్నా నేను మటుకు ప్రాణం పెట్టడానికి సిద్ధం. అందరూ అదే డైలాగ్ వేస్తారు. వాళ్ళెవరో వాళ్ళ హృదయాన్ని వాళ్ళకి చూపించాడా లేదా? చూపించి ఫెయిల్ చేశాడా? చేయలే. కాబట్టి మీరు మారాలా. ఎలా మారాలనేది, ఎందుకు మారాలి, దాని గురించి ఏం చేయాలని చెప్తాడు. కాబట్టి నేను మీకు శక్తినిస్తాను, దాన్ని నేనే మారుస్తాను. అప్పుడు దాకా మీరు యెరూషలేములో ఆ మేడగదిలో ఉండి కనిపెట్టండి. నేనే మీకు ఆత్మ ద్వారా బలాన్నిచ్చి మిమ్మల్ని భూదిగంతముల వరకు సాక్షులుగా చేస్తాను. సో వాట్ హీ ప్రామిస్డ్, హీ విల్ ఆల్సో ప్రిపేర్ యూ అండ్ ఎంపవర్ యూ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్. ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చాడో ఆ వాగ్దానం కోసం నిన్ను తయారు చేసి ఆ సామర్థ్యాన్ని ఇచ్చి ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. సో హీ ఈస్ ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ ఫెయిత్. సో గాడ్ ఈజ్ ఇన్ టోటల్ కంట్రోల్. అందుకనే మన ప్రతి పరిస్థితిలో కూడా హీ ఎక్స్పోజెస్ యూ. వాక్యం అనేది చూడండి, ప్రతిరోజు ఇక్కడికి వచ్చే ముందు అందరూ అద్దంలో చూసుకుంటారు. ఎవ్రీబడి వాచెస్ దర్ ఫేస్. ఓకే, అలాగే వాక్యం మన అద్దంలో ఆయన చూపిస్తూ ఉంటాడు మనకి అనేక సార్లు. కొన్ని శ్రమల ద్వారా, కొన్ని కష్టాల ద్వారా, కొన్ని అడ్డుల ద్వారా నువ్వు ఎవరివో నీకు చూపిస్తాడు. చూపించి ఇదిగో ఈ విషయంలో నువ్వు శుద్ధీకరించాలా. దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ లైఫ్. ఈ యాత్ర ఇదంతా దాన్ని మనం మర్చిపోతాం. ఈ లోకంలో అనేక సార్లు ఒక్క రోజులోనే ప్రతి గంట మర్చిపోతాం. అందుకనే దేవుడు ప్రతి గంట మనకు జ్ఞాపకం చేస్తాడు. అండ్ దెన్ హీ రిమైండ్స్ యూ దట్ దిస్ ఈజ్ జస్ట్ ఏ పాసింగ్ బై టూరిజం జర్నీ. ద్వితీయోపదేశ కాండం 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. రైట్, హీ గోస్ బిఫోర్ యూ. మీకు తెలీదు, ఆయన మీ అందరికంటే ముందు మీకు మార్గం సిద్ధపరచడానికి ఆయన ముందు వెళ్తున్నాడంట. ఎవరికైనా తెలుసా? ఎంతమందికి తెలుసు మీ ముందు ఆయన వెళ్తున్నాడని? కొంతమందికి వస్తుంది. మరి ముందెళ్తే ఎందుకు నా బతుకెలా ఉంది, ఎందుకు నా పరిస్థితి, అన్ని కష్టాలే, టెన్షన్లే,
నాకు డౌటే బ్రదరు. ఒక మాట అంటాడు ఆయన, యోసేపు ముందెళ్ళాడంట. ఎవరు ముందెళ్ళాడంట? యోసేపు ముందెళ్ళాడంట. సో ఆ దర్శనం వచ్చిన తర్వాత ఆయన ముందెళ్ళిపోయాడంట. సో యోసేపు ఆయనకాల వెంబడిస్తూ యోసేపుని తన గమ్యానికి ఎలా తీసుకెళ్ళాడు? ఒక బానిసలాగా అతన్ని చంపేయాలనేటువంటి ఒక దృక్పథము వారితో పుట్టిన తర్వాత, వారు అక్కడ వేసిన తర్వాత అమ్మేసిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత, నిందల తర్వాత ఇంకా పెద్ద నింద తర్వాత అలాగ తీసుకెళ్ళాడు. Did God really take him? Yes. He went before him. Let us see that verse. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. I will remind you one more time. 105:17. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారికంటే ముందుగా అంటే ఈ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని, ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానాన్ని, మరి యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, స్థిరపరచడానికి ఏం చేశాడంట? ఆయన ముందుగా వెళ్తున్నాడు. సో ఆయన ముందుగా వెళుతూ ఒకళ్ళని తీసుకెళ్ళాడు ముందు. ఎవరిని తీసుకెళ్ళాడు? యోసేపుని తీసుకెళ్ళాడంట. ఎలా తీసుకెళ్ళాడంట? అక్కడ రాసి ఉంటుంది తీసుకెళ్ళిన స్టైల్ ఎలాగంట? దాసుడుగా అమ్మబడెను. The Lord goes before you. That's what I'm telling you today. I'm touching on the sermon called God is in control. Okay. So God is telling here, I'm going before you. He's telling the Jacob's family, I'm going before you. 3 తరాలు నేను ముందు వెళ్తున్నానంట. సో ఎలా వెళ్ళాడంట? యోసేపుని కంటే ముందు వెళ్ళాడంట. He took Joseph before that family. So how did he take him? He was sold for a servant. పక్కనతో చెప్పండి, ఇదే మార్గం అనండి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దేవుడు ప్రామిస్ చెప్తాడు కానీ రూట్ చెప్పడం, ఆలస్యం టైం చెప్పడం. God will tell you the promise, but He will not tell you how He will take you to fulfill the promise. If God tells you, I'm going before you, నిన్ను ఒక బానిసగా అమ్మేస్తారండి. ఎంతమంది వెళ్తారు మీరు? ఇప్పుడు ఒక గోతిలో వేసి తర్వాత బరబర ఈడ్చుకెళ్ళి బానిసలాగా అమ్మేస్తా, ఇలాగా నేను నీకు ముందుగా వెళ్ళను, నువ్వు ఇలాగ వెళ్ళాలా? ఎంతమంది రెడీ ఉన్నారు? Man, if God wants to go before you and somebody want to drag you, beat you up, put you in a pit and then sell you as a slave, that's how God is going before you and taking you. Who want to go? So God doesn't tell you some things. వాటికంటే ముందుగా ఆయన పంపెను, యోసేపును దాసుడిగా పంపెను. So if God goes before you, sometimes He will sell you as a slave. Yeah, God knows if you are ready for that or not. నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా లేదా? He prepares you and empowers you. చదువమ్మా. He sent a man before. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించింది. మనకు ఒక్కొక్కసారి ఫోటో చూసాను అనమాట. ముందు ఈ వ్యక్తి వెళ్తున్నాడు, ఆ వ్యక్తికి అంత ముందు అడుగులు కనపడుతున్నాయి. ఆ ముందు యేసయ్య నడుస్తున్నాడు అనమాట. అడుగుల్లో వీడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అది బీచ్ మీద అనమాట, పక్కన చక్కగా హాయిగా. బీచ్లో నడవడం చాలా బాగుంటుంది కదా, ఇసుక, కాళ్ళు నొప్పులు రావు, ఏమి రావు, హాయిగా బాగుంటుంది, చల్లటి గాలి, ఆ వ్యూ అది బాగుంటుంది. కానీ ఇక్కడ చూడండి, వారు సంకెళ్ళ చేత, అంటే యేసు వెనకాల అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు యోసేపు. ఆ అడుగులకి కాళ్ళకి ఏం వేశారంట? సంకెళ్ళు. పైగా ఎలాగున్నాయంట? వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును. He was following Jesus. Good, you can follow Jesus, but the way, మెడలో ఇంత రౌండ్ తోటి వేసి, చైన్లు 2 చేతులకి ఇలా కట్టి, మళ్ళీ చైన్లతో కాళ్ళు కట్టి ఇలాగ వెళ్తున్నావు అనుకో, ఇక్కడ చెరిగిపోయి రక్తం వచ్చి, చేతులకి రక్తం వచ్చి, కాళ్ళకి రక్తం వస్తే ఎవరైనా ఫాలో అవుతారా? యు సీ నా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నీ కష్టాల్లో నువ్వు అపవాది చేతిలో ఉన్నావేమో అనుకుంటున్నావు. గురి వద్ద వెళ్ళడానికి నువ్వు యేసయ్య చేతిలోనే ఉన్నావు. Many people are thinking the delay, the pain, the problem, and they're thinking that, is the devil troubling me? Am I in control of the devil? No,
You are in God's control like Joseph. The sickness is troubling you. నీ వ్యాధిని ఇబ్బంది పెడుతుంది, నీ రిపోర్ట్ నార్మల్ రావట్లేదు, నీ అప్పులు, నీకు పెళ్ళి అవ్వలేదు, ఆ బాధ ఈ బాధ కష్టాలన్నీ ఉండి దేవుడా ఎక్కడున్నావయ్యా అంటున్నావా? నీ ముందు వెళ్తున్నాడు, నేను తీసుకెళ్తున్నాడు, గురి వద్దకు తీసుకెళ్తున్నాడు. The way God sends you sometimes is like this. Somebody say, God give me wisdom and understanding. అందుకే చెప్పడైన రూటు. He will not tell you. But this is how. అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించి. తన ముందు ఎవరు వెళ్ళారు? యెహోవా జైరే, యెహోవా రాఫా, the great mighty God went before him. And how is this man going? మీరు ఊహించుకోండి, అన్నీ అలా వేసేసుకొని వెళ్తున్నారండి వెనకాల. పక్కన ఏమనుకుంటాడు? దేవుడే ఉంటే ఎందుకే నీ బతికేలాగైంది, ఈ దేవుడు నమ్ముకుంటున్నావా అంటారు. చదువుదాం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. Until the time that his word came, the word of the Lord tried him. అంటే నిన్నేం చేస్తుంది ఈ వాక్యము? పరీక్షిస్తుంది. You are in his control, testing you all the time. మీరేమో అపవాది 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 అనుకుంటున్నారు. No, you are in God's control in your pain. ఎందుకు నా పిల్లలు ఇలా చేస్తున్నారు, ఎందుకు నా భార్య ఇలాగైంది, ఎందుకు నా భర్త ఇలాగైపోయాడు, ఎందుకు నా పరిస్థితి ఇలాగైపోయింది, ఏంటి పరిస్థితి, ఇక్కడ ఎందుకు పుట్టించాడు? వాయ్? అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. గాడ్ ఇస్ టెస్టింగ్ యూ. సో నీ కష్టాల్లో బాధల్లో కూడా ఎక్కడున్నావు ప్రభువా, వదిలేసావా? అందరూ అనుకుంటారు దేవుడు ఉంటే ఎందుకు నీకు ఇది లేదు, ఎందుకు అది లేదు. నో 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 నో. మీరందరూ ఈ రోజు నుంచి మీ టెస్ట్ పాస్ అవుదురుగాక. ప్రతి గంట ప్రతి సెకండ్ మీ టెస్ట్లో పాస్. ఎలా పాస్ అవుతారు? ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆయన నా ముందు వెళ్తున్నాడు, నేను వెళ్తున్నా. యోసేఫ్, ఐఎమ్ ఫాలోయింగ్ యూ. నువ్వు ఒక్కడవే లేవు, నువ్వు బ్రదర్ జోసెఫ్ ఇద్దరు ఉన్నారని చెప్పండి. ఊహించుకోండి, బ్రదర్ జో ఎలా ఉన్నాడు, ఇగో మెడకి సంఖ్యలు చేతులకి వేసుకొని నడిపిస్తున్నాడు. అలాగా అవి ఏమవుతుందో తెలుసా? అక్కడ పుండె అయిపోయి రక్తం వచ్చి ఎంత బాధగా ఉంటుంది. Until the time that his word came, the word of the Lord tried him. So God is in control. దేవుడు కంట్రోల్లో ఉన్నాడు లేదా? ఎవరన్నా చూస్తే ఏమంటారు? యోసేపుని పెద్ద డ్రీమ్ వచ్చిందంట, పెద్ద బయలుదేరాడు వీరుడిలాగా. ఏమైంది పరిస్థితి చూడు. పైగా 2 సార్లు చెప్పాడు విజనం. దేవుడు అంటే ఆశీర్వదిస్తాడండి. ఇది అదే ఒకవేళ అతను పాపం ఈ కాలంలో పుట్టాడు అనుకోండి, యోసేపు నాకు ఇలాగ ఇచ్చాడు దర్శనం అని, ఆ వచ్చి నెల ఇలా జరుగుతుంది. ఇంక అందరూ కూడా ఏం చేస్తారు? అతన్నే దర్శనం అంట నెరవేరుతుందంట. ఇది యోసేపు పరిస్థితి. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. ఆ తర్వాత ఏమైందంట? రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. రాజు వర్తమానం పంపి అతని విడిపించెను. సో గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. విడిపించి ఏం చేశాడంట? ప్రజలు నేలినవాడు అతని విడుదల చేసెను. యువర్ ట్రైనింగ్ ఈజ్ టు బ్లెస్ యూ. యువర్ అండర్ ట్రైనింగ్ ఈజ్ టు పుట్ యూ ఇన్ అథారిటీ. తుదకు నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేకులకు ఆశీర్వాదంగా చేయడానికే ఈ పరీక్ష. What is the final destination? Why are you being tried so much? Pushed so much? Walking through the pain so much so that God can bless you and make you a blessing, so that you will have a merciful heart, a forgiving heart. Not a heart of pride, but a heart of humility, a heart of mercy. Lord Jesus, let favor come on them. ఎవరికైతే ఇంకా వివాహాలు జరగలేదో చక్కటి వరుడు వధువు వాళ్ళు కనబడును గాక. బ్రేక్ ద యోక్. ఏదైతే జరగాలి, నేను బాగా చదువుకోవాలా, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలా, నాకు ఐఐటీలో సీట్ కావాలా, గవర్నమెంట్ జాబ్ రావాలా, అది కావాలనుకునే వారి కోరికలు నెరవేర్చండి నాయన. గివ్ దెమ్ ఎ బెస్ట్ జాబ్, బెస్ట్ సాలరీ, గివ్ దెమ్ ద వీసా. ఆ కొత్త వ్యాపారపు తలంపులు దయచేయండి, ఆ ఇన్వెస్ట్మెంట్ దయచేయండి. ఏదైతే వారు అనుకుంటున్నారో ఎక్స్పెక్టేషన్, లార్డ్ లెట్ దెమ్ మేనిఫెస్ట్. ఇసుక రేణువులంత గొప్ప తలంపులు కలిగి ఉన్నామని చెప్పి ఉన్నావయ్యా, అవి వారితో
మాట్లాడండి, వారికి బయలుపరచండి, వారి వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చండి నాయన. బ్లెస్ దెమ్, హీల్ దెమ్, ప్రాస్పర్ దెమ్. వారి తల నుంచి అరికాల వరకు ఎక్కడ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తీసేయండి. హీల్ దర్ బాడీస్ ఫ్రమ్ హెడ్ టు టో. ఎవ్రీ సిక్నెస్, పెయిన్, డిసీజ్ బి బ్రోకెన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. Be healed, Lord. Prosper their hands. Let them see supernatural miracles. In Jesus' mighty name I pray. Amen.